హాయ్ అందరికీ ఈ వీడియోలో ఎలా రూట్ లెవెల్లో రేట్ కార్డ్ క్రియేట్ చేయాలో చెబుతున్నాం. ఇక్కడ మెయిన్ మెన్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ మెయిన్ మెన్యూలో మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. మేనేజ్ లోపల రూట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రూట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రూట్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అన్ని యాక్టివ్ రూట్స్ కనిపిస్తాయి. ఏ రూట్లో రేట్ కార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ రూట్ని మోడిఫై చేయొచ్చు. రూట్ని మార్చడానికి రైట్ సైడ్లో ఒక మోడిఫై ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మోడిఫై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రూట్ ఓపెన్ అయింది. ఈ రూట్లో రేట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తోంది. ఈ రేట్ కార్డ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు రేట్ కార్డ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఇన్ న్యూస్ రేట్ కార్డ్స్, ఫ్యూచర్ రేట్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ న్యూస్ అంటే సర్వీస్ షెడ్యూల్ డేట్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది. కాబట్టి దానికి ఒక రేట్ కార్డ్ క్రియేట్ చేయొచ్చు. ఫ్యూచర్ అంటే షెడ్యూల్ ఇంకా క్రియేట్ కాలేదు, కానీ ఫ్యూచర్ డేట్ కోసం కూడా రేట్ కార్డ్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇన్ న్యూస్ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫేర్ టైప్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు రేట్ కార్డ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ రేట్ కార్డ్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కనిపిస్తాయి. ఇక్కడ రేట్ కార్డ్ నేమ్ ఇవ్వొచ్చు. ఉదాహరణకి టెస్ట్ 12. ఇప్పుడు ఈ రేట్ కార్డ్ పర్మనెంట్ గా చేయాలా లేదా ఒక కస్టమ్ డే కోసం చేయాలా అనేది నిర్ణయిస్తాం. పర్మనెంట్ గా చేయాలంటే పర్మనెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సెలెక్ట్ క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఈ రేట్ కార్డ్ ఎప్పుడు మొదలవ్వాలో ఆ డేట్ ఎన్నుకుంటాం. ఏప్రిల్ 1 నుంచే ఈ రేట్ కార్డ్ ఫ్యూచర్ బుకింగ్స్ అన్నిటికీ పర్మనెంట్ గా ఉంటుంది. పర్మనెంట్ వద్దంటే పర్మనెంట్ సెలెక్ట్ చేయం. బదులుగా కేవలం స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసి తర్వాత ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేస్తాం. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ రేట్ కార్డ్ని 5 రోజులకి క్రియేట్ చేస్తున్నాం. వీక్లీ షెడ్యూల్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. ఇక్కడ మనకు ఫేర్ టైమింగ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ రేట్ కార్డ్లో ఫేర్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. అలాగే టైమింగ్లో రూట్ టైమింగ్ని కూడా పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఇప్పుడు ఫేర్ని ఎలా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాలో చూద్దాం. క్లిక్ చేయండి ఫేర్ మీద. ఈ రూట్కి 2 ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పటికే డే 1, డే 2కి రూట్ లెవెల్ ఫేర్ కాన్ఫిగరేషన్ ఏదైతే సెట్ చేసి ఉంటారో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఫేర్ పెంచాలనుకుంటే ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేస్తాం. మెయిన్ ఒరిజిన్, మెయిన్ డెస్టినేషన్ కలిపి అన్ని మల్టీ స్టేజ్ ఫేర్స్కి పెంచాలనుకుంటే ఇక్కడ ఏదీ సెలెక్ట్ చేయాల్సిన పనిలేదు. కానీ ఒక ప్రత్యేక మల్టీ స్టేజ్ ఫేర్ మాత్రమే మార్చాలనుకుంటే లేదా పెంచాలనుకుంటే, తగ్గించాలనుకుంటే సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఒరిజిన్ ఇడ్ ఎంచుకుని డ్రాప్ డౌన్లో డెస్టినేషన్ ఇడ్ కూడా ఎంచుకోవచ్చు. మొత్తం రూట్ లెవెల్ రేట్ కార్డ్ మార్చాలనుకుంటే ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఫేర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సీట్ టైప్స్ ఎస్ఎల్బి, SUV, TLB, డబ్ కనిపిస్తాయి. అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అన్ని సీ టైప్ ఫేర్స్ మార్చాలనుకుంటున్నామా లేదా ఒక ప్రత్యేక సీట్ మాత్రమేనా? ఒక్క సీట్ టైప్ మార్చాలంటే ఇలానే స్పెసిఫిక్ సీట్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు. అన్ని సీట్ టైప్స్కి ఫేర్ మార్చాలంటే సెలెక్ట్ ఆల్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు ఫేర్ పెంచబోతున్నాం కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఉదాహరణకు 1000 రూపాయలతో పెంచితే మనం ఆ అమౌంట్ ఎంటర్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న పీరియడ్ 10,000 చూపిస్తోంది. ఇప్పుడు 1000 ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. అప్పుడు 10,000 నుంచి 11,000కి ఒక చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. తర్వాత రీఫ్రెష్ చేసి అన్ని చెక్బాక్సెస్ అప్లై చేసి అప్లై క్లిక్ చేసి తర్వాత అప్డేట్ ది ఎగ్జిస్టింగ్ ఫేర్ ఇన్ టైమ్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ చేస్తే ఇప్పుడు టెస్ట్ కోసం 1 నుంచి 5 వరకు రేట్ కార్డ్ క్రియేట్ అయింది. ఈ రేట్ కార్డ్లో టైమింగ్ మార్చడం, మల్టీ స్టేజ్ యాడ్ చేయడం, మల్టీ సెషన్ రిమూవ్ చేయడం లేదా బోర్డింగ్, డ్రాపింగ్ పాయింట్స్ యాడ్ లేదా రిమూవ్ చేయడం లాంటివి ఈజీగా చేయొచ్చు. ఏదైనా మార్చాలనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. రేట్ కార్డ్ ఇప్పటికే క్రియేట్ అయింది. డేట్, నేమ్, ఇతర అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
చూపిస్తున్న ఫేర్ మనం ముందే రేట్ కార్డ్లో సెట్ చేసినదే. ఉదాహరణకు, హైదరాబాద్ టైమింగ్ 8 గంటలుగా, బెంగళూరు టైమింగ్ 5 గంటలుగా ఉంది. ఇవే టైమింగ్స్లో ఏదైనా మార్చాలనుకుంటే లేదా అడ్జస్ట్ చేయాలనుకుంటే టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేక సిటీకి మాత్రమే టైమింగ్ మార్చాలంటే డ్రాప్డౌన్ నుంచి ఆ సిటీ పేరును సెలెక్ట్ చేసుకోండి. మొత్తం రేట్ కార్డ్కి టైమింగ్ మార్చాలంటే ఏ సిటీని సెలెక్ట్ చేయకండి. ఇప్పుడు టైమింగ్ని 1 గంట పెంచుదాం. మనం టైంని 1 గంట ఇంక్రిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ 1 అవర్ సెలెక్ట్ చేస్తాం. డిఫాల్ట్గా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అయ్యే ఉంటాయి. అంటే డిపార్చర్, అరైవల్, బోర్డింగ్, డ్రాపింగ్ టైమింగ్స్ అన్నీ 1 గంట పెరుగుతాయి. అన్నీ అప్డేట్ కావాలి అనిపించకపోతే అవసరం లేని ఆప్షన్స్ని అన్చెక్ చేయొచ్చు. ఉదాహరణకు, డిపార్చర్ టైం మాత్రమే లేదా బోర్డింగ్ పాయింట్ టైం మాత్రమే పెంచాలంటే సెలెక్ట్ చేయండి. కేవలం డిపార్చర్ టైం మాత్రమే పెంచాలంటే డిపార్చర్ సెలెక్ట్ చేయండి. డిపార్చర్, అరైవల్ టైమింగ్స్ మాత్రమే పెంచాలంటే ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తాం. బోర్డింగ్, డ్రాపింగ్, డిపార్చర్, అరైవల్ అన్నీ కలిపి మొత్తం రేట్ కార్డ్ టైమింగ్స్ పెంచాలంటే ఆల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు 8 మరియు 5గా కనిపిస్తున్నాయి. మనం 1 అవర్ సెలెక్ట్ చేశాం. క్లిక్ చేయండి అప్లై మీద. ఇప్పుడు 8 నుంచి 9కి టైం మారిపోయింది. అలాగే బెంగాల్ టైమింగ్ 5 నుంచి 6కి మారింది. కిందికి స్క్రోల్ చేయండి. రీఫ్రెష్ క్లిక్ చేయండి. ఈ చెక్బాక్స్ ఎనేబుల్ చేసి అన్ని అప్డేట్స్ అప్లై చేయండి. ఇప్పుడు క్లిక్ చేయండి. రేట్ కార్డ్ టైమింగ్ కూడా సక్సెస్ఫుల్గా మారింది. చెక్ చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ టైమింగ్ మారిందని కనిపిస్తుంది. అలాగే రేట్ కూడా మారింది. ఇలా ఏ రూట్ కోసం అయినా పర్మనెంట్గా లేదా కస్టమ్ డేట్, ఉదా 2 రోజులు, 4 రోజులు లేదా 1 వారం కోసం రేట్ కార్డ్ క్రియేట్ చేయాలంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అదే విధంగా ఒకే సర్వీస్లోనూ లేదా వేర్వేరు సర్వీసెస్లోనూ మల్టిపుల్ రేట్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. వీడియో చూసందుకు థ్యాంక్స్. మంచి రోజు గడపండి.